హలో అందరికీ. లలితాదేవి ఎలా పుట్టిందో మీకు తెలుసా? లలితాదేవి పుట్టుక వెనుక ఉన్న మహారహస్యం మీకు తెలుసా? ఒకే ఒక్క చిరునవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిన ఆ తల్లి ఎవరో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు బండాసురుడు అనే రాక్షసుడు దేవలోకాన్ని ఆక్రమించాడు. అతను తీవ్రమైన తపస్సుతో బ్రహ్మదేవుడు నుంచి వరాలు పొందాడు. ఆ వరాల వల్ల దేవతలు అతన్ని జయించలేకపోయారు. అప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుడు మరియు పార్వతీదేవిలను ప్రార్థించారు. దేవతల యజ్ఞాగ్నిలో నుంచి వెలువడిన అద్భుతమైన దివ్యకాంతి రూపమే లలితా త్రిపుర సుందరి. ఆమెను శ్రీమాత రాజరాజేశ్వరి త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఆమె శ్రీచక్రం మధ్యలో సింహాసనంపై కూర్చొని చేతుల్లో పాసం, అంకుశం, పుష్పబాణాలు, చాపం ధరించి దర్శనమిచ్చింది. ఆమె చిరునవ్వు నుంచే అనేక శక్తులు ఉద్భవించాయి. లలితాదేవి దేవసేనతో కలిసి బండాసురుడిపై యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో ఆమె శక్తులు అద్భుతాలు సృష్టించాయి. చివరకు ఆమె కామేశ్వరాస్త్రం ప్రయోగించి బండాసురుడిని సంహరించింది. ఆమె పుట్టుక మనకు ఒక సందేశం ఇస్తుంది. ధర్మం కోసం దేవి అవతరిస్తుంది. భక్తి ఉంటే అమ్మవారి కృప తప్పకుండా లభిస్తుంది. లలితాదేవి అంటే ప్రేమ, కరుణ, శాంతి, శక్తి. ఆమెను భక్తితో ఆరాధిస్తే కుటుంబంలో సౌఖ్యం, ఐశ్వర్యం, శాంతి కలుగుతాయని విశ్వాసం. లలితాదేవి ఆశీర్వాదం మీపై ఉండాలని కోరుకుంటే కామెంట్లో జై లలితామాత అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.